వందనాలండి. ఈరోజు నవంబర్ 15 సువార్తికుడైన ఫిలిప్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు 8:35. అందుకు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. లేఖనాలలో సువార్తికుడు అని పిలువబడినవాడు ఫిలిప్ ఒక్కడే. శిష్యుడైన ఫిలిప్ కాదు అని చెప్పడానికి అయి ఉండొచ్చు. యేసుప్రభు తన శిష్యులకు ఇచ్చిన చివరి ఆదేశము సువార్తను సకల లోకానికి తీసుకెళ్లమని. అయితే వారెవరికి యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు కాబట్టి అలాగే ఉండిపోయారు. కానీ భయంకర శ్రమల నడుమ తప్పనిసరిగా వారంతా చెదిరిపోయి యేసుప్రభు చెప్పినట్లు యెరూషలేము నుండి యూదయ, సమరయలు, ఆ తర్వాత సకల లోకానికి ఇవ్వబడింది సువార్త. సంఘంలో ఆహారం పంచిపెట్టుటకే ఏర్పరచబడిన వారిలో ఒకడైన ఫిలిప్పు యెరూషలేమును వదిలి మిగిలిన క్రైస్తవుల వలె వెళ్ళిన చోట్లనెల్లా సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు. అయితే వారిలో అనేక మంది వలె తాను తన శ్రోతలు కేవలం యూదులే అయి ఉండాలని తలంచలేదు. వారందరూ ద్వేషించే సమరయుల యొద్దకు వెళ్ళాడు. ఎవరు వెళ్ళుటకు ఇష్టపడని వారి యొద్దకు వెళ్ళినప్పుడు అనేక మంది స్పందించారు. ఇది విన్న సంఘ పెద్దలు యెరూషలేము నుండి పేతురు, యోహాన్లను పర్యవేక్షణకై పంపించారు. అక్కడి పరిస్థితి స్వయంగా చూసిన వీరు అక్కడి పరిచర్యలో పాల్గొన్నారు. తాము తృణీకరించిన వారిని దేవుడు ఏ విధంగా దగ్గర తీసుకున్నాడో చూసి ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పగా పరిచర్య జరుగుతున్నా కూడా ఈ తరుణంలో అరణ్య మార్గంలోకి వెళ్ళి అక్కడ మార్గమధ్యంలో ఉన్న ఐథియోపియుడైన నపుంసకుని కలుసుకోమని దేవుడు ఫిలిప్పును ఆదేశించాడు. యెరూషలేం మందిరానికి వచ్చిన ఆ అన్యుడిని కలుసుకోవడానికి ఏమాత్రం సందేహింపక వెళ్ళాడు. ఫిలిప్ యొక్క సువార్తీకరణ ప్రభావితంగా ఉండుట చేత నపుంసకుడు వెంటనే యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించి తనకు బాప్తిస్మం ఇవ్వమని బతిమలాడాడు. అన్య దేశంలో సువార్తికుడు అనేక మందిని దేవుని ద్వారంలోకి ప్రవేశపెట్టాడు. ఆఫ్రికా ఖండం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. లూకా అతను సంఘంలో, లోకంలో, ఇంట్లో ఎలా ఉన్నాడో గ్రంథస్థం చేశాడు. సంఘంలో యెరూషలేములోని విధవరాండ్రకు భోజనం వడ్డించేందుకు ఎన్నుకున్న 7 మందిలో ఒకడిగా తన స్థాయి కంటే చాలా తక్కువ పని అయినా కూడా సంతోషంగా చేశాడు. ఇందులో అతని తగ్గింపు స్వభావము, ఆత్మీయ పరిపక్వత కనపడుతున్నాయి. అందుకే అతను అందరి మన్నలను, గౌరవము పొందాడు. ఈ లోకంలో అతను ధైర్యంగా అన్యులను కొత్త విధానాలతో దేవుని రాజ్యంలోకి తీసుకొచ్చాడు. సమరయుల పట్ల పాతకాలం నుండి ఉన్న ద్వేషము లెక్క చేయక వారికి పరిచర్య చేశాడు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగినవాడు. బహిరంగంగా, వ్యక్తిగతంగా సువార్తీకరణ చేయడంలో చాలా ప్రావీణ్యత గలవాడు. చాలా ప్రాంతాలకు వెళ్ళి సిలువ సువార్తను విస్తారంగా ప్రకటించాడు. ఇటువంటి వారు మనకు చాలా అవసరం. కుటుంబంలో అతను ఒక మాదిరి తండ్రి. 20 సంవత్సరాల తర్వాత పౌలుకు, అతని సహచరులకు తన ఇంట్లో ఆతిథ్యము ఇవ్వడానికి తన తలుపులు తెరిచాడు. అతని అడుగుజాడల్లోనే నడిచిన అతని కుమార్తెలను బట్టి అతను ఆశీర్వదించబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. దయామయ యేసునైనా, ఫిలిప్ లాంటి మాదిరి సువార్తికుడు మాకిప్పుడు చాలా అవసరం నాయన. మేమే అటువంటి వారిగా తయారయ్యేటట్టు చూడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.